కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గం శివకుమార్, మనోహర్, రామ్మోహన్, సుబ్బమ్మ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రచారమే తప్ప 400 సీట్లను గెలిచబోతున్నామని అంటూ బీజేపీ చాలా బడాయిగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఆ పార్టీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలను కూడా మోడీ గ్యారంటీ పేరిట చలామణిలోకి తీసుకువచ్చిందని, పార్టీ కన్నా మోడీ వ్యక్తిగత ప్రతిష్టను అడ్డం పెట్టుకుని గెలుపు పందెం వేసిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ అండదండలతో మతతత్వ అస్త్రాలను వాడి 400 సీట్ల లక్ష్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించింది. మొదట 2 దశల పోలింగ్ సరళిని గమనించాక బీజేపీ వికసిత భారత్ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, రామ్మోహన్, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులుగా సమాజాన్ని విభజించారు. ఆ తర్వాత వచ్చింది పంచములు. పంచములు అంటే దళితులు. పంచములు ఊళ్ళకు దూరంగా ఉండాలి. వాళ్ళ భూమి నేల మీద పడితే నేల అపవిత్రమవుతుంది. వాళ్ళు నడిచే అడుగులు భూమి మీద ఉండకూడదు, చెరిపేసుకుపోవాలి. కాబట్టే చంద్రగుప్త సామ్రాజ్యం హిందుత్వ మతం చెప్పేది చాలా గొప్ప సామ్రాజ్యం, స్వర్ణయుగం అని. ఆ స్వర్ణయుగంలో పంచముల పరిస్థితి ఏమిటంటే వెనక ఒక పొరక కట్టుకోవాలి, కిందికి నోటి దగ్గర ముంత కట్టుకోవాలి. ఎందుకు ముంత కట్టుకోవాలంటే వాళ్ళ ఉమ్మి పొరక ఎందుకు కట్టుకోవాలంటే అడుగులు అడుగేసుకుంటూ ముందుకు పోతే